సో ఈ వీడియోలో మనం సోలార్ రీఛార్జబుల్ లైట్ని తయారు చేద్దాం. దీన్ని తయారు చేయడానికి మనకు కావాల్సింది ఎల్ఈడి లైటు, అలాగే సోలార్ ప్యానెల్, లిథియం అయాన్ బ్యాటరీ, TP4056 మాడ్యూల్. సో ఇక్కడ నేను మల్టీమీటర్ని యూజ్ చేస్తున్నాను. సో మల్టీమీటర్ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ని అది ఎంత వోల్టేజ్ అనేది వస్తుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ మేమున్న ప్రదేశంలో అయితే మొత్తం మేఘామృతమై ఉంది కాబట్టి చాలా క్లౌడ్గా ఉంది. సో నేను ఇప్పుడు సోలార్ మల్టీమీటర్తో చెక్ చేసినప్పుడు అరౌండ్ 4.8 వోల్ట్స్ అనేది వస్తుంది. సో ఈ సోలార్ ప్యానెల్కి 2 టెర్మినల్ ఉంటాయి కదా. సో ఆ రెండు టెర్మినల్కి మనం వైర్ని సోల్డరింగ్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఎల్ఈడి బల్బుని తీసుకొని సో దాన్ని మనం ఫస్ట్ చెక్ చేద్దాం. అసలు 4 వోల్ట్స్తో బల్బ్ అనేది గ్లో అవుతుందో లేదో. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకొని అంటే వెలుతురు బాగా వచ్చే ఆ ప్రదేశంలో మనం పెట్టినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఇక్కడ నేను ఉన్నప్పుడు చెట్టు కింద ఉన్నాను. సో అక్కడ వెలుతురు అనేది సరిగ్గా పడలేదు. సో ఇప్పుడు మనం చూద్దాం. సో కొద్దిగా బయట ఎండ పడే ప్రదేశంలో పెట్టినప్పుడు సో చూడండి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సోలార్ ప్యానెల్ కూడా లైట్ ఎనర్జీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ లైట్ ఎనర్జీ అనేది మాకు చాలా తక్కువగా ఉండడం వలన ఎల్ఈడి లైట్ అనేది కూడా చాలా బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ మీరు ఈ మాడ్యూల్ వచ్చి TP4056 ఛార్జింగ్ మాడ్యూల్, లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తాము ఈ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్టుగా యూజ్ చేసుకుంటాం. మైనస్ ప్లస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ టైప్ బి పోర్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఛార్జింగ్ పోర్ట్ ఇది. మనం మన యొక్క యూఎస్బి కేబుల్ ఉంటుంది కదా, దాంతో ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. లేకుంటే మనకి అనదర్గా సోలార్ ప్యానెల్ ఏదైనా ఉన్నా బ్యాటరీతో కూడా ఇక్కడ మనం ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను సోలార్ అనేది కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ప్లస్ అనేది ప్లస్, మైనస్ అనేది మైనస్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ అనేది మైనస్, అవుట్పుట్ ఇక్కడ ప్లస్, అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ అనేది ఛార్జ్ చేసుకునే దానికి ఈ రెండు టెర్మినల్లు ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ మాడ్యూల్కి సోలార్ అనేది కనెక్ట్ చేసాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ అనేది మనం ఎల్ఈడి అనేది ఇచ్చాము. ఇక్కడ మధ్యలో ఉన్న 2 టెర్మినల్లు బ్యాటరీకి ఇచ్చాము. ఇక్కడ స్విచ్ పెట్టుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో బ్యాటరీలో ఉన్న పవర్ అనేది ఎల్ఈడికి వెళ్ళి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది.
Like this video, please like and share and subscribe. Thanks for watching.